జీఎస్టీకి అయితే భారీ చిల్లులే పడుతున్నాయి. ఓ పక్కన బెంగళూరు లాంటి చోట్లని ఇప్పుడు తీసుకోవట్లేదంటే చిరు వ్యాపారులు అయితే ఆపట్లేదు. వాళ్ళు ఖచ్చితంగా దాన్ని ఏమంటారు, డిజిటల్ పేమెంట్స్ని ఏదో కాసేపు హడావిడి చేశారు కానీ షో చేశారు కొంతమంది తప్పించి. డిజిటల్ పేమెంట్స్ నడుస్తూనే ఉన్నాయి. ఈవెన్ మన దగ్గరైనా తేడా ఏం లేదు. కానీ అసలైనటువంటి కుంభకోణాలు చేస్తున్నటువంటి వాళ్ళు దేశంలో కేంద్ర ప్రభుత్వం కనిపెట్టింది ఏంటంటే విద్య, వైద్యం, హాస్పిటళ్ళ వాళ్ళు, స్కూళ్ళ కాలేజీల వాళ్ళు మ్యాక్సిమం మాకు క్యాష్లోనే కావాలి, మీరు ఆన్లైన్లో లేదు అని చెప్తున్నారు. లేదా ఇక్కడ 2 రకాలైనటువంటి సిస్టమ్స్ పెడుతున్నారు. అంటే అడ్మిషన్లో ఎవరైతే ఈ పేమెంట్ చేస్తారో, ఆన్లైన్ పేమెంట్ చేస్తారో వాళ్ళకొక రిజిస్టరు, అనార్గనైజ్డ్గా చేసేటటువంటి వాళ్ళది మరొక రిజిస్టర్ మెయింటైన్ చేయడం అన్నటువంటి చేస్తున్నారు. తద్వారా కొత్త నాటకాలు ఆడుతున్నారు వీళ్ళు. 1,00,000 మంది విద్యార్థులు ఉన్నటువంటి చోట్లను ఒక 25,000 మంది విద్యార్థులకు సంబంధించింది ఒక చోట వచ్చి 75,000 మంది విద్యార్థులు అయితే పన్ను ఎగ్గొట్టినట్టే కదా. ఆ విధమైనటువంటి అడుగులు వేస్తున్నారు. దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి అన్నది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.